నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు గురువారం జూన్ 25, 2026 సంవత్సరం. మార్కెట్స్ మాత్రం గ్యాప్ అప్ సూచిస్తున్నాయి. కానీ మళ్ళీ అవన్నీ మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకు అంటే వరల్డ్ మార్కెట్లు పెరిగినప్పుడు మనవి పెరగట్లేదు. వరల్డ్ మార్కెట్లు పెరిగినప్పుడు ఒక్కోసారి మనవి పెరుగుతాయి. వరల్డ్ మార్కెట్లు తగ్గినప్పుడు మనం తగ్గట్లేదు. ఎందుకు అడ్జస్ట్మెంటు అంటే ఇవన్నీ ఎందుకు మిస్ మ్యాచ్ అవుతాయి అంటే ఉదయం పూట ఓపెనింగు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో ఫాల్ అవుతుంది. అంటే యూరోపియన్ మార్కెట్లు ఫాల్ అవుతుంది అప్పుడు. లేదు ఇంకా ఎక్కువ పడుతుంది. లేదు ఉదయం పూట మైనస్లో ఉంటుంది. మళ్ళీ ఎండింగ్ వచ్చేటప్పటికి భారీగా పెరగటం జరుగుతుంది. ఇవన్నీ మిస్ మ్యాచ్ అవ్వటం ఏంటిదంటే అక్కడ ఏం లేవు న్యూస్లు, ఈవెంట్స్ లేవు. ఇరాను అమెరికా వార్ ఏదైతే ఉందో చర్చలు అంటారో అది నడుస్తుంది. దాంతో ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది రోజు ఒక 1% అట్లా తగ్గుతూ వచ్చింది. అది గుడ్ న్యూస్ మనకి. ఎందుకంటే 72 పాయింట్ ఉంది, 72-73 మధ్యలో ట్రేడ్ అవుతుంది డాలర్లు, ఏది బ్రెంట్ ఆయిల్. కానీ మనకి పాజిటివ్, ఎందుకంటే ఎంత బ్రెంట్ ఆయిల్ తగ్గితే మన ఎకానమీ అంత స్ట్రాంగ్ అయింది, మన రూపాయి అంత బలోపేతం అవుతుంది, మనకి బెనిఫిట్ అనమాట. కానీ మన మార్కెట్లో ఒకరోజు భారీగా పడితే ఒకరోజు భారీగా తగ్గుతాయి. భారీగా తగ్గినప్పుడు కొనుక్కోవాలి, భారీగా పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇక మళ్ళీ నెక్స్ట్ డేకి ఏం జరుగుతుంది అనేది మనము అంటే ఇవి ఇంట్రాడే చేసేవాళ్ళు కానీ స్వింగ్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకైతే ఏం అవసరం లేదు. వాల్యూ ఉన్నాయి కొనుక్కోవాలి. మళ్ళీ ఇవన్నీ ఒక 3 నెలలు 6 నెలలు ఒక 1 ఇయర్ లోపల మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ పాజిటివ్లోనే ఉంటున్నాయి మన మార్కెట్లో. దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ప్లస్లోనే చూపిస్తుంది మన గిఫ్ట్ నిఫ్టీ. సుమారు ఒక 100 పాయింట్ల వరకు 99 చూపిస్తుంది. అంటే సుమారు ఒక 350 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే వాళ్ళ గురువారం వీక్లీ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్పైరీ డే. అయితే మనకి రేపు మొహరం సెలవు ఉంది అనమాట. మన షేర్ మార్కెట్కి శుక్రవారం మొహరం సెలవు ఉంది మనకి రేపు. అయితే మనం ఏం చేయాలిగా అంటే రేపు వెళ్ళిన 3 రోజులు సెలవు ఉంటుంది కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్లు బట్టి ఫాలో అవుతుంది ఇది. ఇక సింపుల్గా గోల్డ్ కూడా మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. మొన్న అంటే అమెరికన్ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 4,000 లోపు వస్తుందని చెప్పడం జరిగింది. అది 4,000 లోపు వచ్చేసింది ఇప్పుడు. ఆల్రెడీ ఇప్పుడు 39.91 అంటే బిలో 4,000 టచ్ చేసింది. ఇంకొంచెం దిగితే దిగవచ్చు, కానీ ఇక మళ్ళీ అది బయింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది నా ఆలోచన, నా అభిప్రాయం. సిల్వర్ కూడా అట్లనే మైనస్లో అవుతుంది, ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఐలు ఏదో మొన్న ఒక చిన్న క్వాంటిటీ కొన్నారు, మళ్ళీ నిన్న అమ్మకం ఎక్కువ చేశారు. 1843.40 కోట్లు అమ్మకం జరిగింది ఎఫ్ఐలు. మళ్ళీ డిఐలు 3637.26 కోట్లు బయింగ్లో చేయడం జరిగింది. మన మార్కెట్లు పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి. నిన్న 790.54 కోట్లు 54 పాయింట్లు 790.54 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్, 197.55 నిఫ్టీ ప్లస్. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చి 966.60 ప్లస్. పోతే మ్యాన్ ఇన్ఫ్రా వచ్చి అది 2,000 ప్లస్ జీడీబీ ప్రాజెక్ట్ అనమాట. అయితే మార్కెట్ క్యాపిటలైజ్ వచ్చి 4,000 కోట్లు. అది ఇప్పుడు 2,000 కోట్లు మ్యాన్ ఇన్ఫ్రా ఒక జీడీబీ ప్రాజెక్ట్ రావటం జరిగింది. హిందుస్థాన్ కాపరు ఎంఓఈ కుదుర్చుకుంది కాపర్ తోటి. కాపర్ కోసం హిందుస్థాన్ కాపర్. అమెజాన్ వచ్చి కొత్తది లాంచ్ చేయడం జరిగింది. డెలివరీ సర్వీస్ సెంటర్లు 300 సిటీస్లో అనమాట. అంటే అమెజాను డెలివరీ, DELHI డెలివరీ అంటే డెలివరీ అన్నట్టు సింపుల్గా. ఈ డెలివరీనే వాళ్ళు ఢిల్లీది కాబట్టి కంపెనీ డెలివరీ అంటారు, డెలివరీ. అయితే వాళ్ళు అమెజాన్తో టైప్ అయ్యారు కాబట్టి ఆ డెలివరీ షేర్ బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు మొత్తం 300 సిటీలల్లో అమెజాన్ ప్రొడక్ట్స్ కానీ అమెజాన్ నుంచి మనం బుక్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి డెలివరీ ద్వారా డెలివరీ అవుతాయి అనమాట. అది దానికి బెనిఫిట్ అవుతుంది. తర్వాత జేకే సిమెంట్ వచ్చి ప్రిఫరెన్స్ బిడ్డింగ్ ఒకటి చేయడం జరిగింది చిత్తూర్గర్ రాజస్థాన్లో. అది 370.96 అనమాట హెక్టార్లు. సిమెంట్ ఫ్యాక్టరీకి బిడ్డింగ్ చేసుకుంటే అది 370.96 అంటే ఒక బ్లాక్ వచ్చింది అన్నమాట చిత్తూర్గర్ రాజస్థాన్లో. మళ్ళీ ఈ2ఈ ట్రాన్స్పోర్టేషన్, దానికి కూడా ఆర్డర్స్ రావడం జరిగింది 49 కోట్లు. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 480 కోట్లు. తర్వాత స్టార్ సిమెంట్ వచ్చి అది కూడా బిడ్డింగ్ వేయడం జరిగింది అస్సాంలో. దానికి 123 కోట్లు, 123 ఎకరాలు, హెక్టార్లు. అంటే ఒక హెక్టార్ ఈక్వల్ 2.5 ఎకరాలు, 123 హెక్టార్లు దానికి రావడం జరిగింది. తర్వాత అట్మాస్కోకి ఆర్డర్స్ రావడం జరిగింది 58 కోట్లు. అది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 450 కోట్లు.
బీడీఎల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 1,350 కోట్ల రూపాయలు హెచ్ఏఎల్ నుంచి, అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి. బీడీఎల్ కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, చూసుకోవాలి. తర్వాత దక్కన్ గోల్డ్ మైన్స్, నిన్న చంద్రబాబు నాయుడు గారు జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అది ఏ కంపెనీ అంటే దక్కన్ గోల్డ్ మైన్స్. అదొకటి అబ్జర్వ్ చేసుకుంటే తగినప్పుడల్లా కొనుక్కోండి. అంటే ఆడ 40 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్కి వాళ్ళు ప్రపోజల్ ఏదో ఉంది 1 ఇయర్లో. 40 క్వింటాలు 40 మెట్రిక్ టన్నులు, 40 క్వింటాలు 6 మెట్రిక్ టన్నులు. మళ్ళీ నెక్స్ట్ దక్కన్ గోల్డ్ మైన్స్ అయితే వాళ్ళదే కంపెనీ, అది ఏది నిన్న శంకుస్థాపన చేసినటువంటిది ఏదైతే ఉందో అదనమాట. గార్డెన్ రీచ్ బిల్డర్స్ ఎంఓఈ కుదుర్చుకుంది, గ్రీన్ హైడ్రోజన్. ఇక తర్వాత గోదావరి పవర్ కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది, వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్ రాయ్పూర్లో. ఇది ఇవాళకి న్యూస్. ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉంటాయి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే ఇంట్రాడే కానీ F&O కానీ నేర్చుకోదలుచుకుంటే ల్యాప్టాప్ కంపల్సరీ ఆఫ్లైన్ ఉంటుంది. మా ఆఫీస్కి రావాలి. మార్నింగ్ 8:30 to 5:30 ఉంటుంది. ఏదైనా ఉంటే కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉంటా. థ్యాంక్ యూ.